చిన్న బోర్డు మీద పెద్ద అక్షరాలతో అద్దాలు పెట్టుకొని సరిగా రాసావు నా నెంబర్ని. దానికి అద్దాలెందుకు సార్, మీ నెంబరు నా నోటి చివరే ఉంటుంది. మీరేం కంగారు పడకండి. కంగారు నీకున్న సైట్ గురించి కాదురా, నా సైట్లో ఉన్న ఇంటి గురించి. కన్న కొడుకుని కట్టుకున్న ఇంటిని ఖాళీగా ఉంచకూడదురా. పోనీ ఎవరన్నా వచ్చే వరకు నన్ను ఉండమంటారా? పర్సు ఖాళీగా ఉందని పిచ్చి కాగితాలు పెట్టుకుంటామా? మంచోళ్ళని చూడు. ఆ? ఎందుకలా చూస్తున్నారు? ఇలా రోడ్డున పడి నడవడానికి కారణం ఎవరు? ఆటో వాడు ఛార్జీలు ఎక్కువ అడిగాడు కదా. నువ్వురా, నువ్వు ఆగండి రావు గారు. నువ్వు అబ్బా నేనేం చేశా? నీకు తెలీదా? 3 days లో ఖాళీ చేసేస్తున్నాను. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో, ఇదే పనికి 20,000 ఇస్తారు. అన్న 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 ఆపన్న, రూమ్ కావాలండి. అలా అయితే ఈ వైకుంఠపురంలోకి ప్రవేశించడానికి ఇవ్వడానికి క్యాష్, మోసుకోవడానికి లగేజ్ తో పాటు కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు నైట్ షిఫ్ట్సే చేయాలి. ఎందుకు? నాది మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి. మీరు చెప్పిన దాని ప్రకారం మనం కలిసి ఉంటాం కానీ కలుసుకోము, అంతేగా? హాసినీరావు. సుహాస్. అరే, ఈరోజు నా బర్త్డే అయ్యా, కనీసం ఈ రోజైనా నవ్వుతూ మాట్లాడొచ్చు కదా. అదే నా ప్రాబ్లం, నవ్వకూడదు. నవ్వితే చచ్చిపోతా. స్యూడో బుల్బర్ అని చాలా రేర్ డిజార్డర్. నవ్వడం వలన బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి హార్ట్ ఫంక్షన్ ఆగిపోయే అవకాశం ఉందమ్మా. మందుల వరుస తగ్గుతుందా డాక్టర్ గారు? బాబు బ్రతికుండాలంటే నవ్వడం మర్చిపోవాలి. నేను విన్నాను, నేనున్నాను. ఎవరు కావాలి? నువ్వెవరు? రెంటర్ని. ఓనర్ని. ఓనరా? ఎవరెతను? చెప్పమ్మా, ఎవరితను? బ్రదర్. బావ అవుతాడా లేక బ్రదర్ అవుతాడా? బావకి బ్రదర్ అవుతాడు. నీకు రూమ్మేట్ అవుతాడా? ఆహా, చుట్టాలు బాబాయ్. చుట్టం చూపుకొచ్చాడు, చూసి వెళ్ళిపోతాడు. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? 20 days నుండి వద్దాం అనుకొని 2 days బ్యాకే వచ్చాడు. మళ్ళీ రేపు వెళ్ళిపోతాడు. అయితే అతనితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోవాలి. ఇద్దరిది ఒకే ఊరు అనుకుంటున్నారేమో, వేరే వేరే ఊర్లు. అవునండి, మాది విజయవాడ, వాళ్ళది బెజవాడ. ఏదైనా కానివ్వండి, రేపు ఖాళీ చేసేయాలి. వేరే వాళ్ళకి ఇచ్చేసాను. మేము ఉంటున్నాం కదా బాబాయ్. అందుకే ఖాళీ చేయమంటున్నాను. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఇప్పటికిప్పుడు అంటే మేము ఎక్కడికి వెళ్తాం బాబాయ్? నేను మరీ అంత దుర్మార్గుని కాదమ్మా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళండి, రేపు ఖాళీ చేసేయండి. బాబాయ్. బాయ్ బాయ్. అందులో నా తప్పేముందండి? ఆయన అడిగాడు, నేను చెప్పాను. ఆయన ఏమన్నా లాయరా? అడిగినవన్నిటికీ నిజాలు చెప్పడానికి. ఓనర్. ఈ ఓనర్స్ అందరు ఇంతే. మనం బాగుంటే చూడలేరు, బాగోకపోతే ఉండనివ్వరు. మరి మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఇంటికి వెళ్తే నాన్న పెళ్ళంటారు, ఇక్కడే ఉంటే ఓనర్స్ వెకేట్ చేయమంటారు. నన్ను వదిలేసావా శివ? వదిలేసి వెళ్ళిపోతున్నారండి. ఏం చేద్దాం చెప్పండి? డాన్స్ చేద్దాం. దయ్యం పట్టింది. ఇప్పుడు ఏం చేయాలి?
ఆ, పో, 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 పో. ఏ, ఆపు! ఏం చేస్తున్నావు? ఇప్పుడు దాకా మీకు దయం పట్టిందండి, నేనే తరిమేశా. ఆ, ఏంటి ఇంకా పోలేదా? పో పో పో. ఏ, ఆపు! నువ్వెక్కడ దొరికావురా బాబు నాకు? ఒకసారి అక్కడ చూడండి, ఎవరొచ్చారు? మీరు చూడండి. దీన్ని చూసి మురిసిపోతున్నావా? హైదరాబాద్లో ఆటోలకి టూలెట్ బోర్డులకి కొదవే ఉండదు. అయినా మన బడ్జెట్లో వచ్చే ఛాన్సే లేదు. ట్రై చేసే తప్పేముంది, మహా అయితే ఒక కాల్ వేస్ట్. అదే కుదిరితే కొత్త ఇల్లు రండి. బాగానే మాటలు నేర్చాడు. హైదరాబాద్ నీళ్లు బాగా వంట పట్టినట్టున్నాయి వీడికి. హలో, హలో, ఇక్కడ టూలెట్ చూసి కాల్ చేస్తున్నామండి. అది చూస్తే నాకెందుకు కాల్ చేయడం? I don't care about what you think. If you wanna have a drink, maybe you should come with me. Just let it be. మీ వెడ్డింగ్కి నన్ను ఇన్వైట్ చేయకపోయినా నేను మీకు ఇంత ఖర్చు పెట్టి పార్టీ ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ప్రసాదం పెట్టేది పుణ్యం కోసం కాదు, దక్షిణ కోసం అని మాకు తెలుసు. ఏం కావాలి? కొన్ని నిజాలు. చెప్తావా? వెదర్ రెడీ అయ్యి వచ్చినట్టుంది. రా, అలా హైదరాబాద్ని పలకరించొద్దాం. వెళ్ళు, అప్పుడే రాకు. కాయకు? ఎందుకంటే నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు నన్ను కలవడానికి. అమ్మో, ఒక్కదాన్ని వెళ్తే ఇప్పుడు పెట్రోల్ నేను కొట్టించాల్సి వస్తుంది. సారీ, నాకు డ్రైవింగ్ రాదు. మేడం, ఫోన్పేనా క్యాషా? అప్పన్నా, త్రివిక్రమ్ గారు భలే రాస్తారబ్బా. ఏంటి? నా బాయ్ ఫ్రెండ్తో మూవీ చూడాలనుకుంటున్నా. పక్కనే థియేటర్ ఉంది, వెళ్ళి చూడు అందులోనే. ఏంటే సైలెంట్ ఉన్నా? ఈరోజు ఇంటికి నీ బాయ్ ఫ్రెండ్ ఏమైనా వస్తున్నాడా? లేదు. అయితే బిర్యానీ చేసుకుందామా? చేసుకుందాం. అయితే నా బాయ్ ఫ్రెండ్ కూడా పిలుస్తా. అయితే ఇంటి దాకా ఎందుకు? ఎలాగో బయటికి కదా రావాల్సింది, ఇక్కడ ఆపేసి. బాయ్. దొంగ మొహం నిజంగానే దింపేస్తుంది. హలో, చెప్పు. నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అక్కడికి. నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళిపో. కాదు, ఇలా రోజు వస్తే నాకు కొంచెం ఇబ్బంది కదా. కరెక్టే, వేరే ఇల్లు ఎత్తుక్కో. అయితే రేపు మ్యారేజ్ అయితే వాడు ఇక్కడే ఉంటాడు. ఇంకా
వీళ్ళకి వెడ్డింగ్ అయితే నేను వెకేట్ చేయాల్సి వస్తుంది. అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. నా దృష్టిలో లవ్ అనేది పండగలకు వచ్చే బోనస్ లాంటిదైతే మ్యారేజ్ అనేది మంత్ ఎండ్ వచ్చే శాలరీ లాంటిది. ఏది ఎక్కువ రోజులు ఉండదు. తెలుసు, అందుకే పెళ్ళయ్యాక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆయన ఇది చెప్పడానికా ఎంత ఖర్చు పెట్టావు? కాదు, రేపు పెళ్ళయ్యాక నువ్వు తను చంపి జైలుకి వెళ్ళే బదులు ఎవరింట్లో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కదా. వాణ్ణి నేనెందుకు చంపుతా? అది ఇప్పుడు ట్రెండ్ కదా. అవి ఒకరి గురించి ఇంకొకరికి తెలియకపోతే జరుగుతుంది. మాకా భయం లేదు, మా మధ్య సీక్రెట్స్ ఏం లేవు. అబ్బో, అవునా? అలా అయితే లెట్ స్టార్ట్ ఏ స్మాల్ గేమ్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నువ్వు తను ఎందుకు లవ్ చేస్తున్నావు? అదేం క్వశ్చన్, బాగుంటుంది కాబట్టి. అంటే బాగున్న ప్రతి అమ్మాయిని లవ్ చేస్తావా? అలా ఎందుకు చేస్తాను, తన బిహేవియర్ నచ్చి చేస్తున్నాను. మరి ఇందాక బాగుందన్నావు, అంటే అబద్ధం చెప్పావా? అది ఇప్పుడు నీ సంగతి ఏంటి? ట్రూత్ అని చెప్తే ఏం పెంట పెట్టి క్వశ్చన్స్ అడుగుతుందో ఎందుకులే. డేర్. నీ ఫోన్ లాక్ ఓపెన్ చేసి రవి చేతిలో పెట్టు. పెట్టు. ఓ, డేర్. నీ ఫోన్ లాక్ తీసి తన చేతిలో పెట్టు. శ్వేత ఎవరు? ఎస్, దొరికాడు. ఫ్రెండ్. ముందు గర్ల్ యాడ్ చేయడం మర్చిపోయావా? జాబ్కి అప్లికేషన్ పెట్టుకుంటే 1 monthలో జాయినింగ్ లెటర్ వచ్చేస్తుంది. నేను బాయ్ ఫ్రెండ్కి అప్లికేషన్ పెట్టుకొని 3 months అవుతుంది. జాయినింగ్ లెటర్ ఎప్పుడు ఇస్తావు? అవి ఇప్పుడు మెసేజెస్ కావే, నిన్ను కలవక ముందువి. ఓహో, మరి స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైవసీలో ఎందుకు పెట్టుకున్నావు? అంటే గుర్తుగా ఉంటుందని. సెప్టిక్ ట్యాంక్ నెంబర్ కూడా కాదే, మరి రాంగ్ నెంబర్ అంటారేంటి? ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఒక చిన్న హెల్ప్. అప్పు తప్ప ఏమైనా అడగండి. అయ్యో అది కాదు, అక్కడ టూలెట్ బోర్డ్ మీద ఉన్న నంబర్కి కాల్ చేస్తుంటే రాంగ్ నెంబర్ అని చెప్తున్నారు. రాంగ్ నెంబర్ చేస్తే అదే కదా చెప్పేది. సో ఇంకొంచెం తెలుసుకుందాం. ఆగు, ఇప్పుడు నువ్వాడు, మేం చూస్తాం. అటులనే మా ఇద్దరిని విడగొట్టేనికే పార్టీ ప్లాన్ చేసావా? ఎలాగో కలిసినా విడిపోతారని చెప్పడానికి తీసుకొచ్చా. ఇప్పుడు నా వంతు. ట్రూత్ ఆర్ డేర్? మీ ఇష్టం. నెక్స్ట్ మినిట్ నీ ఫోన్కి వచ్చే మెసేజ్ కానీ కాల్ కానీ ఎవరి నుంచి అయితే వస్తుందో వాళ్ళతో నేను లవ్ చేసి డేట్ చేసి మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలి.
ఏం చేయలేవా? ఒకవేళ చేస్తే అప్పుడు నువ్వు చెప్పినట్టుగానే మే ఇద్దరం విడిపోవడానికి రెడీ. డన్. ఒకవేళ నువ్వు చేయలేకపోతే అప్పుడు మీరేం చెప్పినా నేను చేస్తా. డన్. నౌ లెట్స్ వెయిట్ ఫర్ ద ఫోన్ నోటిఫికేషన్. ఇల్లు బాగుంది. ఏమైనా చెప్పాడా ఆయన? ఒకసారి నువ్వు ట్రై చేయి. ఇది చెప్పాడా? ఎక్స్ట్రా చేయకే, మూసుకొని ఆ నెంబర్కి ఫోన్ చేయి. హలో హలో, ఇక్కడ టూలెట్ బోర్డ్ చూసి కాల్ చేసామండి. రెంట్కి ఏమైనా దొరుకుద్దా అండి? సారీ, రాంగ్ నెంబర్. హీఈస్ ద వన్. నువ్వు డేట్ చేయాల్సింది. లెట్ ద గేమ్ స్టార్ట్ నౌ. ఎవరు కావాలమ్మా? అది రెంట్ కోసం కాల్ చేస్తుంటే రాంగ్ నెంబర్ అని చెప్తున్నారు బాబాయ్. నాకు ఇవాళ అలాంటి కాల్స్ అని రాలేదే. ఓ ఓనర్ మీరేనా? ఏది మళ్ళొకసారి చేయమ్మా. రింగ్ అవుతుందండి. హలో హలో, సారీ అమ్మా, తప్పు మాదే. మా వాడు రాంగ్ నెంబర్ రాశాడు. ఒక్క నిమిషం ఉండమ్మా, ఇప్పుడే సెట్ చేస్తాను. చెప్పండి, ఎవరెవరుంటారు? ఎవరో ఉండడానికి మేమెందుకు అడుగుతాం బాబాయ్, ఉండేది మేమిద్దరమే. ఏం చేస్తుంటారు? స్ప్రైట్ తాగుతారా? షుగర్ ఉందమ్మా. ఏహే అది కాదు. అది కాదు బాబాయ్, స్ప్రైట్ మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే జోక్స్ వస్తాయి కదా, అవి రాసేది మేమే. నువ్వేంటి మూలికలు అమ్ముకుంటావా? లేదండి, సెక్యూరిటీ గార్డ్ని. ఎవరికి? నీ ఫోన్కా? లేదు, ఏటీఎంకి. మీరు ఏమైనా చేసుకోండి, నాకు టైంకి రెంట్ ఇవ్వండి చాలు. రెంటు 15,000, కరెంటు బిల్లు సపరేటు, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. మా ఇంటిని మీ ఇంటిలా ఫీల్ అవ్వచ్చు, నేను ఫీల్ అవ్వనంత వరకు. కానీ రెంట్ 15,000 అంటేనే మేము ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఉండేది మేమిద్దరమే కదా. మీరు 10 మంది ఉన్నా నాకు ప్రాబ్లం లేదమ్మా. రెంటు 15,000 ఇస్తే చాలు. ఒక 10,000కి ఏం రాదండి. వైఫై కనెక్షన్ వస్తుంది, పెట్టించుకోండి. అంటే మాది 5G బాబాయ్, నెట్ ఫ్రీ. ఛీ, ఆ ముసలాడికి అసలు సెన్స్ ఆఫ్ హ్యూమరే లేదు. అయినా చెప్పాను కదా, హైదరాబాద్ కనబడడానికి మాత్రమే చీప్, బ్రతకడానికి మాత్రం చాలా కాస్ట్లీ. అవునండి, నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఒక్క 5,000 మంది కాదనుకుంటే మినిమం సంవత్సరం అంతా ఓసిగా బతికేయచ్చు. సిరి, ఛాన్స్ వదులుకోకే. ఏమండి, ఆ రాంగ్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. హలో, సారీ అండి, మేమే రాంగ్ నెంబర్ కాల్ చేసాం. కానీ కరెక్ట్ పర్సన్కే చేశారు. అర్థం కావట్లా. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే, కుంకుమ పువ్వుల రంగులతో ఇంద్రధనసు విరిసే. అయ్యో, మీరు సూపర్ సింగర్ ఆడిషన్స్ కి కాల్ చేయాల్సింది బై మిస్టేక్ మాకు కాల్ చేశారు. లేదు లేదు, యాక్చువల్లీ నేను కూడా రెంట్ కోసం ఇల్లు ఎతుకుతున్నాను. ఆ 5K ఏదో నేను ఇస్తా, మీకు ఓకే అయితే చెప్పండి, ముగ్గురం కలిసిందాం. మీరున్న పలంగా వచ్చేసేయండి, ఇప్పుడే అడ్రస్ పంపిస్తా. సరే.
థ్యాంక్ యూ భయ్యా. సుహాస్, సుహాస్, చెప్పండి సిరి గారు. అంటే కొత్తింటికి వచ్చాం కదా, పాలు పొంగిస్తే మంచిదని. ఓ ఒంటిల్ అటు సైడ్ ఉంది, వెళ్ళండి. అంటే మీరు కూడా ఒకసారి వస్తే కలిసి పొంగిచ్చొచ్చు కదా. ఓ ఏ నీకు స్టవ్ ఆన్ చేసుకోవడం రాదా? కలిసి ఉన్నప్పుడు కలుపుకుపోవాలి కదా. మీరు రండి. పదండి. ఓ యాగు, ఎక్కడికి వెళ్తున్నావు? అంటే సిరిగారి హెల్ప్ అడిగారు కదా. నువ్వు పెద్ద మదర్ తెరిసా మరి. మూసుకొని వెళ్ళి బొట్లారేసుకోపో. ఆగు. అవునరా, ఆ డ్రాయర్ ఏంటి? ఇది డ్రాయర్ కదండి, షార్ట్. పేరు అడగట్లేదు, పద్ధతి ఏంటని అడుగుతున్నా. రేపటి నుంచి నాకు నీ 2 మోకాళ్ళు కనిపించకూడదు. తీసేలేం కదండి. చా, ప్యాంట్ వేసుకోమన్నానండి, ఎక్స్ట్రాలు చేయొద్దే. పో. ఏ ఏం చేస్తున్నావు? కొత్తింట్లో పాలు పొంగించాలి. పొంగిన పాలల్లోనే కాఫీ పౌడర్ వేస్తున్నా. ఓ నీ ఆదా నాకు అర్థమైంది. ఇక్కడ అతి చెయ్యక్కర్లేదు. అదే ఇక్కడ అది చెయ్యక్కర్లేదు అంటున్నా. ₹10 దొరికేదానికి 100 రూపాయలు పెట్టి పర్ఫ్యూమ్ కొంటున్నారు. జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు, జామకాయలు, మామిడి చెట్టుకు కాస్తాయి మామిడికాయలు. ఆడపిల్ల ఇంట్లో ఉందంటే ఆ ఇంటికొచ్చే కలే వేరబ్బా. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎవరు నువ్వు? ఎదుగు అమ్మాయి, నిన్నే. రెంట్ మేట్ అంకుల్, కలిసే ఉండబోతున్నాం. నిన్న వచ్చినప్పుడు అబ్బాయి కదమ్మా ఉన్నాడు. నేను ఇక్కడే ఉన్నా బాబాయ్ గారు. ఇది ఫ్యామిలీస్ ఉండే ఇల్లమ్మా. మేం కూడా ఫ్యామిలీ లాగే ఉండాలనుకుంటున్నాం. చూడండి అన్నా చెల్లెల్లాగా ఎంత ముచ్చటగున్నారో. కానీ ముగ్గురంటే నిన్న మీరే కదా బాబాయ్ 10 మంది ఉన్నా పర్లేదు అన్నారు. అది మాట వరుస కన్నానమ్మా. నేను సీరియస్ గా తీసుకున్నాం. ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు అని ప్రభుత్వం పాలసీలా కాకుండా పట్టాలే గాని 10 మందినైనా ఎక్కించుకునే ఆటో డ్రైవర్ లాగా ఆలోచించండి, మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది. నేను ఒకటి చెప్తా. ఇల్లన్నాక మనుషులు లేకపోతే ఇంటికి కూడా బోర్ కొడుతుంది అంకుల్, మీకు అర్థమవుతుందా? మీరు చెప్పేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. కానీ ఇంట్లోకి రాగానే సాంప్రదాయబద్ధంగా సాంబ్రాణి కడ్డీ ధూపంతో ఆహ్వానించారు చూశారు, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందమ్మా. స్మెల్ కోసం గిచ్చని తెలిస్తే అంకుల్కి హార్ట్ అటాక్ వస్తుందేమో. ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ టైంకి రెంట్ ఇవ్వండి చాలు, నేను వెళ్ళొస్తా. అయ్యో కాఫీ తాగకుండా వెళ్ళిపోతున్నారు. చెప్పాను కదమ్మా నాకు షుగర్ ఉందని. మా ఇంట్లో అయిపోయింది, మీరు 1 కిలో అప్పిస్తారా? హాస్యం.
భలే వచ్చింది. అయ్యో ఇక చాలండి. ప్రేమతో పెట్టినప్పుడు వద్దనకూడదండి. ఇన్ని రోజులు ఎలాంటి ఫుడ్ తిన్నారో, అసలు టైంకి తిన్నారో లేదో తినండి. లంచ్కి సెట్, మరి నైట్ డిన్నర్కి సుహాస్కి కాల్ చేసి ఏం కర్రీ చేశాడో అడుగుతా. చెప్పండి రావు గారు. ఈరోజు ఏం కర్రీ చేసావు బాబు? ఆ ఛాన్స్ సిరిగారు నాకు ఇవ్వట్లేదండి. గ్యాప్ లేకుండా దోశలేసి పెడుతున్నారు. నువ్వు మెక్కుతూ కూర్చున్నావా? మీకెలా తెలుసు? తిను తిను, బాగా తిను. పండు సచ్చినోడా, చెప్తా నీ పని. సుహాస్ గారు, నాకు ఒక డౌట్. రెంట్ సమానంగా ఇస్తానండి. 5 5 5. చిచి, అది కాదు. తను మీ గర్ల్ ఫ్రెండే కదా, అండి గిండి అంటుందేంటి? ఉత్తి ఫ్రెండ్స్ అండి. తను మీలాగే రూమ్మేట్. ఒక 30 days ముందు పరిచయమైంది అంతే. ఓ అలాగా. సుహాస్ గారు, ఈరోజు ఈవినింగ్ మీరు ఫ్రీయా? లేదండి, డ్యూటీ ఉంది. కొంపదీసి మీరు విపిఎన్ బ్యాచా? లేదండి, కేపీహెచ్పి బ్రాంచ్. ఇదెప్పటి నుండి? ఒక 1 month అవుతుందండి జాయిన్ అయ్యి. ఈ మధ్య అబ్బాయిలు కూడా స్టార్ట్ చేశారా? అబ్బాయిలే కదండి చేసేది. వాట్? వెయిట్ వెయిట్ వెయిట్, నాకు అస్సలు సిగ్గులేదు. ప్లీజ్ నాకు కొంచెం క్లారిటీ చెప్తావా? సెక్యూరిటీ జాబ్ అబ్బాయిలే కదండి చేసేది. సెక్యూరిటీ గార్డా? ఓకే. ఏమైందండి? ఏం లేదు, మీరు కడుక్కోండి. కాసేపు బుర్ర భూతైపోయింది. రామరామా. భయ్యా మనీ రావట్లేదేంటి? అవునా, లేవనుకుంటా. అంటే లేకుండానే ఇక్కడ దాకా వస్తానా నేను? మాకు తెలీదు ఆ విషయం. ఏం సెక్యూరిటీ గార్డ్ అయ్యా నువ్వు? భార్య, ఏమండి, నేను అందమైన దాన్ని పెళ్లి చేసుకున్నారా లేదా తెలివైన దాన్ని పెళ్లి చేసుకున్నారా? భర్త, రెండు కాదని తెలిసాకనే చేసుకున్నా. తిన్నారా? లేదు. ఓ, ఫాస్టింగా? అవును, నీ పేరేంటి? హహ, హాసిని. ఏం చేస్తుంటావో? రాస్తుంటాను. రామకోట? కామిక్ రైటర్ని. ఓపో. మీరేం చేస్తుంటారో? ఏది పడితే చేయకుండా నా పని నేను చేసుకుంటూ ఉంటా. ఏంటి? ఏయ్, నైట్ టీవీ చూసింది నువ్వేనా? ఏమైంది? నిబంధనలు మొదలయ్యాయి, రా. వస్తున్నావా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ తాగుతావా? షుగర్ తక్కువ. అయితే కాఫీ నుంచే స్ప్లిటింగ్ స్టార్ట్ చేయాలి. అంటే కాఫీ పెట్టలేదా? ఇంకా ఎవరు పెట్టాలో డిసైడ్ అవ్వలేదు.
మార్నింగ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా ఖర్చులతో పాటు పనులు కూడా ముగ్గురం స్ప్లిట్ చేసుకోవాలి. ఒకరు కుకింగ్ చేస్తే ఇంకొకరు వాషింగ్ చేయాలి, ఇంకొకరు క్లీనింగ్ చేయాలి. ఎందుకు? చేయకపోతే కంపు కొడతాయి కాబట్టి. కాదు, ఇప్పుడు ఇలా డివైడ్ చేయడం ఎందుకు అని. అన్నీ ఒకళ్ళే చేయలేరు కాబట్టి. హ్మ్? క్లీనింగ్ నేను చూసుకుంటాను, మిగతాది మీరే డిసైడ్ అవ్వండి. Hmm. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇంటికి ఎవరైనా వస్తే ముందు హాయ్ చెప్పడం కాదు, రూల్స్ చెప్పాలి. ఇప్పుడు ఏమైంది? ఎందుకు తనని అంటున్నావు? ఏమైందా? నైట్ మొత్తం టీవీ ఆన్లోనే ఉంది, కిచెన్ అక్కడుంది, దోశ వేడిగా ఉంది అని వివరాలు చెప్పడం తెలిసినప్పుడు టీవీ ఆఫ్ చేసి వెళ్ళమని చెప్పడం తెలీదా? అది ఎలాగో తనకు తెలుసా అని చెప్పలేదండి. తనకి మన రూల్స్ తెలుసా? మ్హూ. సరే, ఆ శాసనాల గ్రంథాలేంటో ఇప్పుడు చెప్పండి. పాపం తన్నెందుకు తిడుతున్నారు? విను, రెంట్ ప్రతిరోజు వచ్చే డైలీ సీరియల్లా టైంకి ఇచ్చేయాలి. కరెంట్ ని వీలైతే ఆదా చేయాలి కానీ వాడేసి వృధా చేయకూడదు. కిచెన్ ని క్లీన్ గా ఉంచాలి, ఇంటిని నీట్ గా చూసుకోవాలి. ఏ నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. కుకింగ్ సెక్షన్ ఎవరిదో డిసైడ్ అయ్యి నాకు దోశలేసి పెట్టండి. నీకు శివగామి తెలుసా? బాహుబలిలో చూసా. నా మాటే శాసనం అంటదే, ఆ రేంజ్లో చెప్పెళ్ళింది. అదేమో గాని పిండుందా? నువ్వేస్తావా? ఆర్డర్ వచ్చిందిగా. నేనున్నాగా. హ్మ్. హ్మ్. తిన్నారా? లేదు. ఓ, ఫాస్టింగా? తిను తిను, నాకు టైం వస్తుంది. ఇప్పుడు చెప్తా నీ పని. హలో. హాయ్ సిరి గారు, మా వెడ్డింగ్ డిజైన్స్ కూడా వచ్చేసాయి. మరి మీరు శుభవార్తతో ఎప్పుడు వస్తున్నారు? నేను అదే పనిలో ఉన్నా. మేము మా పెళ్లి పనుల్లోనే ఉన్నాము, అది చెప్పడానికే ఫోన్ చేశాను. బాయ్. మా అశ్వగంధ నంబర్ 1. సుహాస్ గారు, సుహాస్ గారు, సుహాస్ గారు. ఆ? హ్మ్. చెప్పండి సిరి గారు. ఏమన్నారు? చెప్పండి సిరి గారు. లాస్ట్లో సిరి గారు. చూసారా? సిరి, సుహాస్, ఆ. అదే సి సుస్సు. మా చిన్నప్పుడు దీన్ని సుస్సు అనేవారు. మీరు చెప్పండి, ఎందుకు పిలిచారు? అంటే సండే కదా, మనం అలా సరదాగా బయటికి వెళ్దామని. రావు గారు మీరు రండి. తనెందుకు? తనేదో షో చేస్తోంది కదా. షో చూస్తోంది కదా, మనం వెళ్దాం రండి. మీరు రండి. ఎంత అన్నా? 2 కేజీలు ఉంటుంది. అడిగేది వెయిట్ కాదు, రేట్. 50. 50. 30కి రాదా? నీళ్ళని కాయొస్తుంది, కొట్టమంటారా? నేను పే చేస్తాను. నేను చేస్తానండి, నేను చేస్తానండి. నేను చేస్తాను. వాళ్ళెళ్ళి చాలాసేపు అవుతుంది. వాళ్ళది ఏం చేస్తుందో ఏమో.
సుహాస్ గారు గార్లు గీర్లు వద్దు, సింపుల్గా సుహాస్ అన్నా. మీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవండి. సుహాస్, నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? రావు గారు ఉన్నారుగా. అంటే లవ్వు గివ్వు అలా. ఇది పట్టుకొని చెప్తా. ఏమనిపిస్తుంది బరువు అనిపిస్తోంది. ఇప్పుడు? నీకు బరువు అనిపిస్తోంది. మరి మీకు? భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. నేను కూడా అంతేనండి. చూస్తే బరువు భారం అనిపిస్తాను తప్ప ప్రేమించాలనిపించదు. నీకేం తక్కువ, కొంచెం నవ్వితే చాలా బాగుంటావు. రావు గారు ఇదే అంటారండి. మరి పెళ్ళి ఇలాంటివి? మనకున్న అందానికి లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు, ఆదాయానికి అరేంజ్ మ్యారేజ్ చేసుకోలేను. ఎందుకలా అనుకుంటావు? చెప్పండి రావు గారు. సుహాస్, బాత్రూంలో స్లిప్ అయింది, కాలు జారింది. ఇప్పుడు నీ అవసరం ఉంది, వస్తావా? అవునా? ఇప్పుడే వస్తా, ఉండండి. ఏ ఎక్కడికి? నేను వెళ్తున్నాను, మీరు వచ్చేసేయండి. సుహాస్, స్లోగా, కొంచెం మెల్లగా. ఆ ఆ రండి సిరి గారు, వచ్చి కూర్చోండి. సుహాస్, ఇంకా చాలే, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో. సరే. షాపింగ్ బాగా జరిగిందా సిరి గారు? నేను షో చూస్తుంటే బ్రేక్ వచ్చిందని వాష్రూమ్కి వెళ్తే స్లిప్ అయ్యి పడిపోయాను. సుహాస్, వాష్రూమ్కి వెళ్ళాలి, ఒకసారి వస్తావా? రండి రావు గారు, చిన్నగా రండి. అబ్బా, మెల్లగా. అన్నా, పంచావటి కాలనీకి వెళ్ళాలి. వెళ్ళండి. ఆటోలో వెళ్ళాలి. ఎంత అవుతుంది? 250 అవుతుంది. అంతెందుకన్నా, పక్కనేగా. అయితే నడిచి వెళ్ళు. సుహాస్, వచ్చేటప్పుడు ఒక 2 దట్టమైన ఆకుకూర కట్టలు తీసుకురా, పప్పుకు బాగుంటుంది. సరే సిరి గారు. ఇదేంటి ఇంత తెచ్చావు? మీరేగా 2 దట్టమైన ఆకుకూర కట్టలు తీసుకురమ్మన్నారు, వాడుకోండి. ఇదేదో అన్కంఫర్ట్గా ఉందే. ఇప్పుడు కంఫర్ట్గా ఉంది. సిరి, నువ్వు సూపర్ హే. సుహాస్, ఏం కర్రీ అండి అసలు ఇది? తిను, తెలుస్తుంది.
తినకుండా ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళొచ్చాక చెప్తా. అవసరమా ఇంపార్టెంటా? అర్జెంట్. ఎంత బాగానే చేశానే. కంఫర్ట్ క్లీన్ చేసేసినట్టుంది. ప్లాన్ ఏ 2 డేస్లో పడేయాలి. ప్లాన్ బి 1 డేలో పడేయాలి. ప్లాన్ సి హలో హలో, నైట్ నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు లాక్ వేసుకో. థ్యాంక్ యూ. దేనికి? ఏం చేయనందుకు. ప్లాన్ సి టుడే, ఈరోజే పడేయాలి. చెప్పండి సిరి గారు. సుహాస్ గారు, హాసిని రావడానికి నైట్ లేట్ అవుతుందంట. నాకేమో భయమేస్తోంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కొంచెం త్వరగా వచ్చి నాకు తోడుండొచ్చు కదా. మీరేం భయపడకండి, వెంటనే వస్తున్నా. సెట్. హలో, ఎక్కడున్నావు? బయటే ఉన్నా. సరే. హలో, ఎక్కడున్నావు? బయటే ఉన్నా. సరే. ఇలా పడతాడా? ఇప్పుడు పడతాడు. హలో, అసలు ఎక్కడున్నావు? బయటే ఉన్నానండి. బయట ఏం చేస్తున్నావు ఇంతసేపు? ఓయ్, ఇక్కడేం చేస్తున్నావు? మీరేగా భయం వేస్తుందన్నారు, అందుకే బయట కాపలా కాస్తున్నా. ఏయ్, ఒక ఆడపిల్ల భయమేస్తోందంటే బయట కాపలా కాస్తారు ఎవరైనా? అంతే కదండి. బాధకైతే తోడుండాలి, భయానికైతే కాపలా ఉండాలి. ఈ రోజుల్లో మరీ ఇంత మంచిగా ఉంటే పాపం అనుకోరు, లోపం అనుకుంటారు. సరే తాగు. అలవాట్లేదండి. గొప్పోడివ్రా బాబు, వింత వింత లోపాలన్నీ నీలోనే ఉన్నాయి. స్ప్రైట్ అయినా తాగుతావా? డోర్స్ అన్నీ ఓపెన్ పెట్టి ఇది ఎక్కడికి వెళ్ళింది? మరీ ఎక్కువ వద్దు, మరీ తక్కువ వద్దు, చూసేయండి.
ఇప్పుడు ఏమనిపిస్తోంది? మీకు నిద్ర వస్తుంది అనిపిస్తుంది. రీ ముద్దు ముద్దు ముద్దపప్పులో ఉన్నావేంట్రా? ఇంకేం తెలుసురా నీకు అసలు? రే ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఓట్కా తాతావు కదా. నువ్వు షిఫ్ట్కి ఎందుకు వెళ్ళలేదు? నిన్ను అడుగుతుంటే అటువైపు చూస్తావే? నేనే ఒంటరిగా ఉన్నా అని తోడుకు రమ్మన్నా. సుహాస్, నీకో సంగతి తెలుసా? కాలేజ్లో నా వెనక 6 తిరిగేవాళ్ళు తెలుసా? ఎందుకు అప్పేమో చేశారా? కాదు, లైన్ వేసేవారు. టేస్ట్ దరిద్రంగా ఉంది. ఎక్స్పైర్ అయిపోయింది అనుకుంటా. సుహాస్, నిన్నొకటి అడగనా? అడగండి. ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది? హాయ్ చెప్పాలనిపించింది. సుహాసు, నానా సుహాసు, ఒక కాఫీ తీసుకురామ్మా, తల పగిలిపోతుంది. ఇదిగోండి. ఏంటి? గ్రీన్ టీ. ఛీ, రాత్రి తాగిందైతేనే తాగుతారా? తీసుకోండి. అవును, మీ సిరిపాపేది కనిపించట్లేదు? ఫోన్ చేసా, లిఫ్ట్ చేయట్లేదు. వెళ్ళిపోయిందా? ఏమో. రెంట్ ఇచ్చేసిందిలే, పోతే పోని. మరి నెక్స్ట్ మంత్ రెంట్కి ఏం చేద్దాం కదా? ఫోన్ చేయి, పాపం తిన్నదో లేదో. I don't care about what you think. If you wanna have a drink, maybe you should come with me. Just let it be. If you're gonna go your way, baby, I won't make you stay. With my body you can play. Do you want me? ఎందుకు ఇవి? పెళ్లి కుదిరిందేమో. నా బర్త్డే ఈరోజు. ఓ, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. రావు గారు తీసుకోండి. హ్యాపీ బర్త్డే. నేను షుగర్స్ తీసుకోను. ఏ, ఒంట్లోనే ఉందా? నవ్వొచ్చంత పెద్ద జోక్ ఏం కాదది. సారీ రావు గారు. నేను డైట్లో ఉన్నా, షుగర్స్ తీసుకోను. అబ్బో,
సుహాస్ గారు, మీరు నవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నా. మీరు నవ్వితే చాలా బాగున్నారు. నవ్వండి సుహాస్ గారు, నవ్వండి. మీరు నవ్వితే చాలా బాగుంటారంట. నవ్వండి. సుహాస్ గారు, నాకు ఒక గిఫ్ట్ కావాలి. 100 వచ్చేది ఏదైనా అడగండి, పర్లేదు. ఆ, నాకు మీ టైం కావాలి. నాకు డేట్ ఇస్తారా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఎందుకు ఇది? మీరేగా డేట్ కాల్ అని అడిగారు. ఎన్ని కాళ్ళని తీసుకోండి. గిఫ్ట్ బాగుంది కదా? ఓ, ఇక్కడున్నారా? మీకోసమే చూస్తున్నా. డేట్ అడిగారుగా, తీసుకోండి. ఏమైంది చెప్పండి. డేట్ అంటే ఇది కాదు, నీతో టైం స్పెండ్ చేద్దామని. ఛ, నేను నీ మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఒక అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుంది? నెక్స్ట్ మంత్ రెంట్కి అమౌంట్ ఏమైనా తగ్గాయా? ఒరు ముద్దు, నేను నిన్ను ఇష్టపడుతున్నా, నీకు అర్థమవుతుందా? ఎందుకు? అసలు ఆ క్వశ్చన్ ఏంట్రా? ఇష్టపడేంతలా నాలో ఏముందని? నువ్వు చాలా మంచోడివి, పైగా అమాయకుడివి. అయితే జాలిపడాలి కానీ ఇష్టపడ్డం ఎందుకు? హాసిని, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలో చెప్పు. నేను సుహాస్ని ఇష్టపడుతున్నా. హ? ఆ విషయం తనకు కూడా చెప్పా. ఆ, ఏమన్నాడు? నిజమేనండి. అసలు నన్ను కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారా అండి? అసలు నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు? ఎందుకంటే నా గురించి నాకు తెలుసు కాబట్టి. సరైన చదువు లేదు, మంచి ఉద్యోగం లేదు, ఎప్పుడేమవుతుందో నాకే తెలీదు. అసలు అమ్మాయిలకు కావాల్సింది ఇవేవీ కాదు, ఒక సెక్యూరిటీ. అది నీలో ఉంది. అదే చెప్తున్నా కదండి, నేను సెక్యూరిటీ గార్డ్గా మాత్రమే పనికొస్తా. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నీకు తెలియాలి కాబట్టి. ఏంటి? సుహాస్కి డిజార్డర్ ఉన్న మ్యాటర్ నీకు తెలుసా? తెలుసు. తెలిసి కూడా నీకేం అనిపించలేదా? డిజార్డర్ అంటేనే కరెక్ట్గా లేదని. ఇక్కడ ఎవరు కరెక్ట్గా ఉన్నారని అతన్ని హైలైట్ చేసి చూడ్డానికి? అయితే తనే కరెక్ట్. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నవ్వడం. నవ్వితే చనిపోతా, అదే నా ప్రాబ్లం. అందుకే అందరి లైఫ్లో నేను ఉండలేను. నా గురించి తెలిసినా కూడా నా లైఫ్లో ఉంది ఇద్దరే ఇద్దరు. ఒకటి అమ్మ, ఇంకొకటి రావు గారు. అందుకే తను ఎంత తిట్టినా పడతా, ఏం చెప్పినా వింటా. నాకు అతని ప్రాబ్లం తెలిసాక నాకేమో జాలనిపించింది, నీకేమో లైట్ అనిపించింది. అదేనేమో నీకు నాకు ఉన్న తేడా. అందుకే ఈ గేమ్ ఇక్కడితో ఆపేస్తున్నా. గేమ్ ఏంటి?
హలో, ఈ విషయం తనకు తెలిసాక నేను వెళ్ళిపోతే చీట్ చేశా అనుకుంటాడు. అదే ఇప్పుడే వెళ్ళిపోతే వదిలి వెళ్ళిపోయా అనుకుంటాడు. అందుకే నీకు చెప్తున్నా, తనని బాగా చూసుకో. సిరి, ఛాలెంజ్లో ఓడిపోయావు కాబట్టి రూమ్ వెకేట్ చేయాలి అండ్ వాళ్ళు చెప్పినట్టు కూడా చేయాలి. మరి ఇప్పుడు ఏం చేస్తావు? రావు గారు, సిరిగారు ఎక్కడా కనిపించట్లేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి మీరు చేయండి. తను వెళ్ళిపోయింది, ఇక రాదంట. ఎందుకు? ఎందుకంటే తమరు పద్మశ్రీ పద్మభూషణ్ లాగా నాకు డిజార్డర్ ఉందని గర్వంగా చెప్పుకున్నారు కదా, అందుకే వెళ్ళిపోయింది. ఓయ్, ఫీల్ అవుతున్నావా? బాబు బాబు నిన్నే. ఫీల్ అవుతున్నావా? లేదండి, నెక్స్ట్ మంత్ నుంచి రెంట్ ఎలా పే చేయాలో ఆలోచిస్తున్నా. బోండం, నువ్వు ఉండాల్సినోడువేరా. ఉండాలంటే నెక్స్ట్ మంత్ రెంట్కి ఏం చేద్దాం? వెయిట్ చేద్దాం.